ఈ ప్రపంచంలో మానవులకు అర్థం కాని ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. కళ్ళతో చూసినా కూడా నమ్మనేటటువంటి రహస్యాలు చాలా ఉన్నాయి. అడవిలో రాళ్ల మధ్యలో కనిపించే ఒక పర్ఫెక్ట్ గోళాకరపు రాయి భూమి కింద నిర్మించబడ్డ మొత్తం ఒక నగరం దాగి ఉంది. దీని ప్రస్తావన ఏ పుస్తకంలోనూ ఏ రికార్డుల్లోనూ మనకు కనిపించదు. మానవాళి భవిష్యత్తు నియమాలను రాసి ఉంచబడిన ఒక వింతైన స్మారక చిహ్నం. అన్నిటికంటే వింతైన విషయం ఏంటంటే వేల సంవత్సరాల తర్వాత మానవులు కనుగొన్న ప్రదేశాలను చూపించే ప్రాచీన మ్యాప్. ఇవి కేవలం కల్పిత కథలు కాదు, మన చరిత్రలోని కొంత భాగం ఎప్పుడూ రాయబడలేదు అని ఇది రుజువు చేస్తుంది. ఈ రోజు ఈ వీడియోలో ప్రపంచంలోని అలాంటి వింతైన 5 రహస్యాల గురించి తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, చివరి వరకు చూడండి. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. నంబర్ 1, ద స్టోన్ స్పియర్స్ ఆఫ్ కోస్టారికా. కోస్టారికాలోని దట్టమైన అడవిలో ఒక రహస్యం దాగి ఉంది. అది ఇప్పటి వరకు ఆధునిక శాస్త్రవేత్తలకు కూడా అర్థం కాని రహస్యం. అక్కడి అడవుల్లో వందలాది గుండ్రని రాళ్లున్నాయి. వాటిలో కొన్ని ఫుట్బాల్ అంత చిన్నవిగా, మరికొన్ని మానవుడి కంటే 3 రెట్లు పెద్దవిగా ఉన్నాయి. వాటిని అక్కడి స్థానికులు లాస్ బోలాస్ అని పిలుస్తారు. ఈ రాతి గోళాలు పర్ఫెక్ట్ స్పియర్ ఆకారంలో ఉన్నాయి అని దాని గురించి మాట్లాడుకుంటే, వాటిని నాసా యొక్క ప్రెసిషన్ టూల్స్ తో మెజర్ చేసినా కూడా వాటి సిమెట్రీ 99.9% అక్యురేట్ గా వస్తుంది. అయితే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వీటిని అసలు ఎవరు తయారు చేశారు, ఎందుకు తయారు చేశారు, మరియు వాటిని ఎలా తయారు చేశారు అనే దానికి సమాధానం ఇప్పటి వరకు ఎవరి వద్ద లేదు. 1930లో యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ కోస్టారికా అడవులలో అరటి తోటలు నిర్మించడానికి ఆ ప్రాంతాన్ని క్లియర్ చేస్తున్న సమయంలో వారికి ఈ వింతైన గుండ్రని రాళ్లు మొదటిసారిగా కనిపించాయి. అక్కడ పనిచేసే కార్మికులు వాటిలో బంగారం ఉండవచ్చని భావించి వాటిని డైనమైట్ తో పేల్చి చూశారు. కానీ వాటి లోపల ఏమీ లభించలేదు. అయితే అసలు ఈ గుండ్రని రాళ్లు ఇక్కడికి ఎలా వచ్చాయి? పురావస్తు శాస్త్రవేత్తలు వాటిని అధ్యయనం చేసినప్పుడు ఈ రాళ్లు డయోరైట్ అని పిలువబడే అగ్నిపర్వత శిలతో తయారు చేయబడ్డాయని కనుగొన్నారు. అది ఆ ప్రాంతంలో సహజంగా కనిపించదు. అంటే ఎవరో ఈ రాళ్లను మైళ్ళ దూరం నుండి ఇక్కడికి తీసుకువచ్చి వాటిని పరిపూర్ణ ఆకృతిలో తయారు చేశారని అర్థమవుతుంది. కానీ 500 నుండి 1000 సంవత్సరాల క్రితం యంత్రాలు మరియు కొలిచే సాధనాలు లేనప్పుడు ఇంత ఖచ్చితత్వంతో వీటిని ఎలా రూపొందించారు అనేది ఆలోచించాల్సిన విషయం. కొందరు పరిశోధకుల ప్రకారం వీటిని కొలంబియన్ పూర్వ నాగరికత అయిన డిక్విన్ సంస్కృతికి చెందిన ప్రజలు తయారు చేశారని చెబుతారు. కానీ వారి దగ్గర కూడా రాళ్లను ఆ ఆకృతిలో తయారు చేయదగిన సాధనాలు లేవని కొందరు పరిశోధకులు అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఆ నాగరికతకు సంబంధించిన ఎలాంటి రికార్డులు కానీ ఎలాంటి పత్రాలు కానీ ఎక్కడా కనిపించలేదు. కేవలం ఈ గుండెని గోళాలు తప్ప వారికి సంబంధించిన ఆధారాలు ఏమీ లేవు. కొందరు పురావస్తు శాస్త్రవేత్తలు ఇవి ఖగోళ గుర్తులను గుర్తించేలా, బహుశా గ్రహాల కదలికను సూచించే విధంగా వీటిని ఉపయోగించేవారని చెబుతారు. కొందరు చెప్పేదాని ప్రకారం ఇవి ఒక స్టేటస్ సింబల్ లాగా వారి పవర్ మరియు ప్రెస్టేజ్ ని చూపించే విధంగా ఉండాలని తయారు చేశారంటారు. కొంతమంది నమ్మకం ప్రకారం చరిత్రలో కనిపించకుండా పోయిన కొన్ని అధునాతన నాగరికతలకు ఇవి రుజువులు అంటారు. బహుశా అట్లాంటిస్ వంటి పురాతన సాంకేతికత అభివృద్ధి చెందిన సంస్కృతిలో భాగం కావచ్చు అంటారు. మరికొంతమంది ఇవి గ్రహాంతర కళాఖండాలని చెబుతారు. వాటి గుండని ఆకారం మరియు వాటిని అమర్చిన స్థానాలను చూస్తే భూమిపై ఒక నమూనాలు తయారు చేసినట్లుగా చెబుతారు. నేడు కోస్టారికా అడవుల్లో మరియు పంట పొలాల్లో కూడా ఇలాంటి గోళాకారపు రాళ్లు కనిపిస్తాయి. కానీ ఎక్కడ ఏ నమూనా మీద ఎలాంటి రైటింగ్స్ కానీ ఎలాంటి సూచనలు కానీ లేకుండా కేవలం ఒక నిశ్శబ్దపు గోళాకారపు రాయి మాత్రమే కనిపిస్తుంది. యునెస్కో వాటిని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ప్రకటించింది. కానీ ఇది ఇప్పటి వరకు ఒక రహస్యంగానే మిగిలిపోయింది. పురాతన సంస్కృతి ఎక్కడో కనుమరుగైపోయింది. వారికి సంబంధించిన రికార్డులు అన్నీ చెరిపివేయబడ్డాయి. కానీ ఈ గోళాకారపు రాళ్లు మాత్రం మిగిలిపోయాయి. ఇవి కేవలం పురావస్తు ఆవిష్కరణలు మాత్రమే కాదు, అవి నిశ్శబ్దంగా మనకు తెలియజేసే మెసేజ్ ఏంటంటే, ఇప్పటి ఈ సాంకేతికత యుగంలో మనకు అన్నీ తెలుసు అని భావించే ఆలోచనకి ప్రాచీన ప్రపంచం మనకంటే చాలా రెట్లు అభివృద్ధి చెందింది అని దాన్ని సూచిస్తుంది. నంబర్ 2, ద లండన్ హ్యామర్. 1940 కాలంలో అమెరికాలోని ఒక చిన్న పట్టణమైన లండన్, టెక్సాస్ లో ఒక జంట మ్యాట్స్ ఆన్ మరియు అతని భార్య యానా పిక్నిక్ కోసం బయలుదేరతారు. వారు ఒక రాళ్ల ప్రదేశంలో నడుస్తుండగా యానాకి ఒక వింతైన వస్తువు కనబడుతుంది. ఒక వుడెన్ హ్యాండిల్, అది రాతిలో ఇరుక్కుపోయి ఉంది. ఆసక్తిగా అనిపించడంతో వారు ఆ రాయిని తీసుకుని ఇంటికి వస్తారు. వారు దాన్ని పగలగొట్టినప్పుడు ఆశ్చర్యపోతారు. లోపల స్వచ్ఛమైన ఇనుప సుత్తి దాగి ఉంటుంది. కానీ అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏంటంటే, ఆ రాయి 10 బిలియన్ సంవత్సరాల పురాతనమైనది. శాస్త్రవేత్తలు ఇది అసాధ్యమని భావించారు. ఎందుకంటే ఆ హ్యామర్ సహజంగా ఆ రాయిలో కలిసిపోయి ఉంటే ఆ హ్యామర్
హ్యామర్ ప్రీ హిస్టరీ యుగంలో తయారు చేయబడింది అని అర్థమవుతుంది. ఆ సమయంలో మానవులు మరియు నాగరికత కూడా లేదు. ఆ హ్యామర్ స్పష్టంగా మ్యాన్ మేడ్ అని రుజువు అవుతుంది. ఆ హ్యామర్ చెక్క హ్యాండిల్తో అమర్చబడింది. ఒక పురాతన రాయి లోపల ఇరుక్కుపోయిన ఒక అధునాతన సాధనం. ఎక్స్పర్ట్స్ ఎప్పుడైతే ఆ హ్యామర్ ని టెస్ట్ చేశారో ఇంకా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. హ్యామర్ ఐరన్ హెడ్ లో 96% ప్యూర్ ఐరన్ మరియు 2% క్లోరిన్ మరియు సల్ఫర్ మాత్రమే ఉన్నాయి. ఇంత ప్యూరిటీ లెవెల్ని మోడర్న్ టెక్నాలజీతో కూడా అచీవ్ చేయడం చాలా కష్టం. అంత పురాతనమైన ఆ హ్యామర్ కొద్దిగా కూడా తుప్పు పట్టకుండా ఉంది. దాని చెక్క హ్యాండిల్ మాత్రం పాడైంది. అది లక్షలాది సంవత్సరాల నాటిది. అయితే ఇక్కడ ప్రశ్న ఏం తలెత్తుతుందంటే, ఆ హ్యామర్ అంత పురాతనమైనదైతే దాన్ని అసలు ఎవరు తయారు చేశారు? మనకంటే ముందు ఏ నాగరికత ఉంది? దీనిపై శాస్త్రవేత్తల సమాజం చాలా చర్చించింది. కొంతమంది ఇది కాంక్రీషన్ ప్రక్రియ ఫలితంగా వచ్చిందని, దీనిలో సుత్తి తర్వాతి కాలంలో రాయి లోపల ఇరుక్కుపోయింది అని అంటున్నారు. అయినా కూడా ఇప్పటి వరకు ఆ హ్యామర్ మెటీరియల్ కానీ దాని ఫాసిలైజేషన్ కానీ ఎవరికీ అర్థం కాలేదు. కొంతమంది పరిశోధకులు మరియు సిద్ధాంతకారులు ఇది కళాఖండానికి రుజువు అంటున్నారు. ఇది మానవ చరిత్ర కాలక్రమాన్ని సవాలు చేసే వస్తువులను సూచిస్తుంది. లక్షలాది సంవత్సరాల క్రితం భూమిపై అంతరించిపోయిన అధునాతన నాగరికత ఉపయోగించిన పరికరమా, లేదా ఎవరైనా టైం ట్రావెలర్ వదిలి వెళ్లిన వస్తువా, లేదా ఇది పురాతన గ్రహాంతర వాసులు ఉనికిని రుజువు చేస్తుందా? నేడు ఈ హ్యామర్ ని టెక్సాస్ లోని సామర్ విలేజ్ కౌంటీలోని క్రియేషన్ ఎవిడెన్స్ మ్యూజియం లో ఉంచారు. దీన్ని లండన్ ఆర్టిఫాక్ట్ అని పిలుస్తారు. శాస్త్రవేత్తల అభిప్రాయాలు ఇప్పటికీ రెండు విధాలుగా ఉన్నాయి. కొందరు ఇది న్యాచురల్ కోఇన్సిడెంట్ అంటారు, కొందరు దీన్ని హిస్టరీ ఆల్టరింగ్ డిస్కవరీ అని కూడా అంటారు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు, ఈ హ్యామర్ మనిషి గర్వాన్ని అణచివేస్తుంది. ఎందుకంటే ఇది నిజంగా లక్షల సంవత్సరాల పురాతనమైనదైతే మన ముందు ఎవరో ఒకరు ఉండేవారని, లోహానికి ఆకృతి ఇవ్వడం తెలిసిన వారు, పనిముట్లు తయారు చేయగలవారు, వాటిని ఎలా ఉపయోగించాలో తెలిసిన వారు ఉండేవారని అర్థమవుతుంది. ది లండన్ హ్యామర్ గా పిలువబడే ఈ చిన్న హ్యామర్ మొత్తం మానవ చరిత్రను ప్రశ్నార్థకంలో పడేస్తుంది. నంబర్ 3, ద లాంగ్ యూ కేవ్స్, చైనా. చైనాలోని రీజియన్ ప్రావిన్స్లో ఉన్న ఒక చిన్న గ్రామంలో 1992లో కొంతమంది స్థానిక గ్రామస్తులు వారి గ్రామం దగ్గర ఒక పాత బావి ఉందని, అది ఎప్పుడూ నీటితో నిండి ఉంటుందని గమనించి అది ఎంత లోతుగా ఉందో చూద్దామని వారు నీటిని తీయడం ప్రారంభిస్తారు. నీరు క్రమంగా తగ్గడం ప్రారంభించినప్పుడు కింద కొన్ని రాతి మెట్లు ఉన్నాయని వారు గమనించారు. వారు మొత్తం నీటిని ఖాళీ చేసిన తర్వాత వారికి కనిపించిన ఒక అద్భుతమైన మానవ నిర్మాణం మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. నీటి కింద ఒక పెద్ద గుహ లాంటి ప్రదేశం. ఒకటి కాదు, 24 పెద్ద గుహలు బయటపడ్డాయి. అవన్నీ కూడా రాతిని చెక్కి తయారు చేసినవి. ఆ గుహలు ఎంత పెద్దగా ఉన్నాయంటే వాటి ఎత్తు 30 మీటర్ల వరకు ఉంటుంది మరియు మొత్తం ఏరియా 30,000 చదరపు మీటర్లుగా ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అన్ని గుహలలో ఒక్క గుహ కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. కానీ భూమి కింద ఇంత పెద్ద గుహలు చెక్కడం అంటే ఇప్పటి ఆధునిక యంత్రాలు కూడా సాధ్యమవడం చాలా కష్టం. అయితే 2000 సంవత్సరాల క్రితం నివసించే ప్రజలు దీన్ని అసలు ఎలా సాధించారు? చైనీస్ పురావస్తు శాస్త్రవేత్తలు ఈ గుహల కార్బన్ డేటింగ్ చేసినప్పుడు ఇవి 200 BC నాటి రాజవంశాలకు సంబంధించినవిగా గుర్తించారు. కానీ ఇంత పెద్ద నిర్మాణాలు చైనాలో ఎటువంటి చరిత్ర రికార్డులో కానీ, ఎలాంటి రాజపత్రంలో కానీ, ఏదైనా గ్రంథంలో కానీ ప్రస్తావించబడలేదు. ఇంత భారీ నిర్మాణం, అది కూడా ఎలాంటి లిఖిత ఆధారం లేకుండా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రతి గోడ మరియు పైకప్పుపై ప్రత్యేకమైన ప్యారలల్ సిజిల్ ప్యాటర్న్ చేయబడింది. ప్రతిదీ సేమ్ యాంగిల్లో, సేమ్ స్పేసింగ్ తో ఒక మెషిన్ తో కట్ చేసిన విధంగా ఉంటుంది. ఈ ప్యాటర్న్ ప్రతి కేవ్ లో, ప్రతి కార్నర్ లో ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటుంది. ఈ గుహలను మాన్యువల్ గా నిర్మించినట్లయితే కనీసం 1 మిలియన్ క్యూబిక్ మీటర్ల రాతిని తొలగించాల్సి ఉంటుంది. అంటే 1000 మంది 20 సంవత్సరాల పాటు నిరంతరంగా పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుంది. అయినా కానీ ఎక్కడ ఎటువంటి టూల్స్ కానీ, శిథిలాలు కానీ, ఎలాంటి ఆధారాలు కానీ కనబడలేదు. మనకంటే ముందు స్టోన్ కటింగ్ టెక్నాలజీని ఉపయోగించేవారని ఇది మనకు సూచిస్తుందా? ఇది ఏదైనా అడ్వాన్స్డ్ ఏన్షియంట్ సివిలైజేషన్ ని మనకు తెలియజేస్తుందా? కొంతమంది ఈ డిజైన్ మరియు ప్రెసిజన్ మానవ సామర్థ్యానికి మించిందిగా ఉందని అంటున్నారు. బహుశా ఇది ఏలియన్ గైడెడ్ ప్రాజెక్ట్ అయి ఉండవచ్చని అంటున్నారు. కొంతమంది పరిశోధకులు ఈ గుహలను పురాతన రహస్య సైనిక స్థావరాల కోసం నిర్మించారని, అక్కడ ఆయుధాలు, బంగారం లేదా సీక్రెట్ స్కోల్స్ నిల్వ చేయబడి ఉండేవి అని నమ్ముతారు. కానీ పురావస్తు శాస్త్రవేత్తలు ప్రతి మూలను శోధించినప్పటికీ వారికి ఎలాంటి విలువైనవేమీ కనిపించలేదు. ఎముకలు కానీ, టూల్స్ కానీ, ఆర్టిఫాక్ట్స్ కానీ ఎలాంటివి కనిపించలేదు. వీటి గురించి ఆలోచిస్తే 24 పెద్ద గుహలు పర్ఫెక్ట్ సిమెట్రికల్ గా తయారైనవి. అయినా కూడా ఎక్కడ రికార్డ్స్ లో కూడా వాటిని ఎవరు తయారు చేశారు, ఎలా తయారు చేశారనే ప్రస్తావన లేదు. ద లాంగ్ యూ కేవ్స్ మానవ చరిత్రలో ఎప్పుడూ రాయబడని కొన్ని పేజీలు ఉన్నాయని మనకు రుజువు చేస్తుంది.
శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఇవి ప్రపంచంలోని అత్యంత రహస్యమైన భూగర్భ నిర్మాణాలని చెబుతారు. వాటి రహస్యం కూడా వేల సంవత్సరాలుగా వాటి రాళ్ల మధ్యలోనే దాగి ఉండిపోయింది అని అంటారు. కానీ ఈ గుహలు నిశ్శబ్దంగా మీకు తెలిసింది అర్థమైంది చాలా తక్కువ అని మనకు చెప్పకనే చెబుతాయి. నంబర్ 4, ద జార్జియా గైడ్ స్టోన్. అమెరికాలోని జార్జియా స్టేట్లోని ఎల్బర్ట్ కౌంటీలో 1980లో ఒక వింత స్మారక చిహ్నాన్ని నిర్మించారు. దాన్ని జార్జియా గైడ్ స్టోన్స్ అంటారు. చూడ్డానికి అవి ఒక అధునాతన స్టోన్ హ్యాండ్స్ లాగా కనిపిస్తాయి. 4 పెద్ద గ్రానైట్ స్లాబ్స్, ఒక్కొక్కటి 20 టన్నుల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. వాటిపై భవిష్యత్తు కోసం నియమాలు రాయబడ్డాయి. ఒకవేళ మానవ సమాజం విధ్వంసం తర్వాత తిరిగి ప్రారంభమైతే ఆ సమయం కోసం. కానీ అతిపెద్ద విషయం ఏంటంటే ఈ స్మారక చిహ్నాన్ని ఎవరు నిర్మించారో అనే విషయం ఎవరికీ తెలియదు. జూన్ 1979లో ఒక వ్యక్తి అల్బర్టైన్ గ్రానైట్ ఫినిషింగ్ కంపెనీకి వెళ్తాడు. అతడు తన పేరు ఆర్సి క్రిస్టియన్ అని చెప్తాడు. అతను ఒక గ్రూప్ తరపున అక్కడికి వచ్చానని, మానవాళికి మంచి సందేశం ఇవ్వాలనుకున్న భావంతో వచ్చానని చెప్తాడు. ఆ ప్రాజెక్ట్ కు అయ్యే ఖర్చులన్నింటినీ ఆయన ఆ కంపెనీకి ఇస్తాడు. కానీ ఆ తర్వాత అతను ఒక షరతు పెడతాడు. తన అసలు పేరు కానీ ఆ గ్రూప్ గుర్తింపు కానీ ఎప్పటికీ ఎవరికీ తెలియకూడదని చెప్తాడు. ఒక సంవత్సరం తర్వాత 1980లో గైడ్ స్టోన్స్ నిర్మాణం పూర్తవుతుంది. వాటిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు. ఆ స్లాబ్స్ పై 8 భాషల్లో 10 మార్గదర్శక సూత్రాలు వ్రాయబడ్డాయి. ఇంగ్లీష్, స్పానిష్, స్వాహిలీ, హిందీ, హెబ్రూ, అరబిక్, చైనీస్ మరియు రష్యన్ భాషల్లో. ఆ గ్రానైట్ పై రాయబడ్డ అన్నిటికంటే షాకింగ్ మెసేజ్ ఏంటంటే మెయింటైన్ హ్యుమానిటీ అండర్ 500 మిలియన్ ఇన్ పర్పెక్చువల్ బ్యాలెన్స్ విత్ నేచర్. అంటే ఈ ప్రపంచంలో 8 బిలియన్ ప్రజలు ఉంటే ఈ మార్గదర్శక చిహ్నం 500 మిలియన్ మంది మాత్రమే మిగిలి ఉండాలని సూచిస్తుంది. ఇది ఏదైనా మాస్ ఎక్స్టెన్షన్ కి లేదా పాపులేషన్ కంట్రోల్ కి హింటా? కొంతమంది దీన్ని క్రమంలో ఉన్న కొత్త ప్రపంచానికి చిహ్నంగా పిలిచారు. అలాగే కొంతమంది దీన్ని సాతాను లేదా ఇల్యూమినాటి ప్రణాళిక అని అన్నారు. ఈ స్మారక చిహ్నాన్ని ఖగోళ శాస్త్రానికి అనుగుణంగా అమర్చారు. ఉదాహరణకి టోన్ హెన్స్ లోని ఒక రంధ్రం నుండి నార్త్ స్టార్ కనిపిస్తుంది మరియు ఒక నారో స్లాట్ నుండి సూర్యుడి వెలుగు పర్ఫెక్ట్ అలైన్మెంట్ గా ఉంటుంది. దీని అర్థం ఈ డిజైన్ ఒక ర్యాండమ్ ఆర్కిటెక్చర్ లా కాకుండా చాలా ఆలోచించి డిజైన్ చేసినట్లుగా అనిపిస్తుంది. చాలా సంవత్సరాల వరకు ప్రజలు ఇక్కడికి వచ్చి ఇది మానవాళికి మార్గనిర్దేశం చేసే సందేశమా లేదా హెచ్చరిక అని చర్చించేవారు. కానీ 2002లో ఒకరోజు ఉదయం జార్జియా గైడ్ స్టోన్స్ లో ఒక పెద్ద పేలుడు సంభవిస్తుంది. Answers 1 year after this explosion of the Georgia Guidestones. Today, fragments of the attraction still exist, though the structure may never stand again. దాంతో ఈ స్లాబ్స్ విరిగిపోతాయి. ఆ తర్వాత అధికారులు భద్రత కోసం మిగిలిన నిర్మాణాన్ని కూడా కూల్చేస్తారు. నేడు ఆ స్మారక చిహ్నం ఉన్న చోట కేవలం రాతి ముక్కలు మాత్రమే పడి ఉన్నాయి. అయినప్పటికీ ప్రశ్న ఏంటంటే ఈ స్మారక చిహ్నం పురాతన ప్రవచనంలో భాగమా లేదా ఆధునిక రహస్య సమాజం నుండి వచ్చిన హెచ్చరికనా? అన్నిటికంటే పెద్ద ప్రశ్న ఆర్సి క్రిస్టియన్ అనే వ్యక్తి అసలు ఎవరనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. నంబర్ 5, పీరీ రీస్ మ్యాప్. 1513వ సంవత్సరం కాన్స్టాంటినోపల్ అనే ప్రదేశం, నేటి ఇస్తాన్బుల్, ఆటోమన్ ఎంపైర్ యొక్క అడ్మిరల్ మరియు నావిగేటర్ అయిన పీరీ రీస్ ప్రపంచంలోనే అతిపెద్ద రహస్యాలలో ఒకటిగా మారిన ప్రపంచ పటాన్ని తయారు చేశాడు. ఈ మ్యాప్ ని జింక చర్మంపై తయారు చేశారు. ప్రపంచ పటాలలో కొన్ని భాగాలను అంతరిక్షం నుండి చూసినట్లుగా వివరంగా చూపించారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మ్యాప్ లో సౌత్ అమెరికా మరియు అంటార్క్టికా కూడా క్లియర్ గా కనిపించాయి. కానీ మనకు తెలిసిన విషయం ఏంటంటే అంటార్క్టికా అఫీషియల్ గా 1820లో కనుగొనబడింది. వీరి మ్యాప్ గీసిన 300 సంవత్సరాల తర్వాత. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మ్యాప్ లో అంటార్క్టికా మంచుతో కప్పబడి లేదు. అంటే అది మంచుతో కప్పబడి లేనప్పుడు ఎవరో దాని మ్యాప్ తయారు చేసినట్లుగా. సైన్స్ ప్రకారం ఇది దాదాపు 6000 సంవత్సరాల క్రితం మానవ నాగరికత అప్పుడే ప్రారంభమైనప్పుడు జరిగి ఉండవచ్చు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే పీరీ రీస్ మ్యాప్ ను అసలు ఎలా తయారు చేశాడు? తను రాసిన రాతపూర్వక నోట్స్ లో పీరీ రీస్ పాత మ్యాప్ల ఆధారంగా ఈ మ్యాప్ ను తయారు చేశానని రాశాడు. వాటిలో కొన్ని అలెగ్జాండర్ ది గ్రేట్ కాలం నాటివి మరియు మరికొన్ని తనకు తెలియని మూలాల నుండి వచ్చాయి అని రాశాడు. కొంతమంది చరిత్రకారులు ఈ మ్యాప్స్ ఏన్షియంట్ సివిలైజేషన్ అయిన అట్లాంటిస్ వంటి కనుమరుగైపోయిన నాగరికత నుండి వచ్చి ఉండవచ్చని చెప్పారు. బహుశా ప్రపంచ భౌగోళిక శాస్త్రాన్ని మనకంటే బాగా అర్థం చేసుకున్న వారు దీన్ని తయారు చేశారని అంటారు. కొంతమంది గ్రహాంతర వాసుల సహాయం ఫలితంగా దీన్ని తయారు చేసి ఉండవచ్చని అంటారు. శాస్త్రవేత్తలు 20వ శతాబ్దంలో అంటార్క్టికా మంచు పొర కింద ఉన్న భాగాన్ని రాడార్ సహాయంతో సర్వే చేసినప్పుడు వారు ఇంకా ఆశ్చర్యపోయారు. అంటార్క్టికా మంచు కింద ఉన్న ఆకృతి పీరీ రీస్ మ్యాప్ తో సరిపోలుతుంది. అంటే 1513 నాటి మ్యాప్ మంచు కింద దాగి ఉన్న భూమిని మనకు ఎప్పుడు కంటితో చూడని ఆ ప్రదేశాన్ని సరైన ఆకారంలో చూపిస్తుంది. పీరీ రీస్ పాత మ్యాప్లను కాపీ చేశాడా
లేదా ఏదైనా కనుమరుగైపోయిన నాగరికత ద్వారా తయారు చేయబడిన కొన్ని పురాతన రికార్డులు అతని వద్ద ఉండేవా? మనం అడవుల్లో నివసించే సమయంలో మన భూమి గురించి అన్ని విషయాలు తెలిసిన వారు దీన్ని తయారు చేసి ఉండాలి. నేటికి ఈ మ్యాప్ ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. కొన్నిసార్లు చరిత్ర మనకు అబద్ధం చెప్పదు, కానీ మనం దానిలో దాగి ఉన్న కొన్ని అధ్యయనాలను అర్థం చేసుకోలేకపోతాం. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ప్రపంచంలో ఇంకా ఎన్నో తెలియని రహస్యాల గురించి మీకు తెలుసుకోవాలనుంటే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో తెలియజేయండి. ఒకవేళ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే మా గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.